భారత ప్రభుత్వం ఓ పెద్ద ప్రకటన చేసింది. ఇప్పటి నుంచి అనేక మొబైల్ నంబర్లకు యూపీఐ చెల్లింపులు చేయలేరు. దేశంలోని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆర్థిక మోస ప్రమాద సూచిక సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈ సేవ అన్ని మొబైల్ నంబర్లను విశ్లేషిస్తుంది. వాటిలో ఇది అధిక రిస్క్ మొబైల్ నంబర్లను, యూపీఐ లావాదేవీలను బ్లాక్ చేస్తుంది. దేశంలో ఆర్థిక నేరాలను గుర్తించి నిరోధించడానికి ఈ కొత్త సాధనాన్ని రూపొందించామని ప్రభుత్వం తెలిపింది. దేశంలో సురక్షితమైన ఆర్థిక లావాదేవీలను నిర్ధారించడానికి రూపొందించబడిన ఒక పెద్ద డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ లో ఈ కొత్త ఎఫ్ఆర్ఐ వ్యవస్థ భాగం అని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు యూపీఐ లావాదేవీల నష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. వీటిలో ఫోన్ పే, భారత్ పే, పేటిఎం, గూగుల్ పే వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీలలో 90% ఈ ప్లాట్ఫామ్లకే పరిమితమయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్ వ్యవస్థ ప్రాథమికంగా ఏదైనా సైబర్ నేరంలో పాల్గొన్న లేదా ధృవీకరణ ప్రక్రియను ప్రమోట్ చేయబడని లేదా నియంత్రణ సంస్థ నియామకాలను ఉల్లంఘించిన మొబైల్ నంబర్లను గుర్తిస్తుందని టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సాంకేతికత ఈ సంఖ్యలన్నింటినీ రిస్క్ ఆధారంగా ఈ క్రింది విధంగా విభజిస్తుంది. మీడియం, హై, సీరియస్లీ హై. ఈ విభజన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం జరుగుతుందని తెలిపింది. ఈ విభజన జాబితా అన్ని వాటాదారులకు రీటైల్ టైం ప్రతిపాదన పంపిస్తుంది. ప్రమాదకర మొబైల్ నంబర్లను త్వరగా గుర్తించడం సులభం అవుతుంది. ఒక వ్యక్తి అంత హై రిస్క్ మొబైల్ నంబర్ లో యూపీఐ లావాదేవీలు చేయడానికి వెళితే ఆ యూపీఐ యాప్ ఆటోమేటిక్ గా ఆ లావాదేవీలన్నింటినీ ఆపి బ్లాక్ చేస్తుంది. కస్టమర్ కు మరో హెచ్చరిక సందేశం పంపిస్తుంది. అలాగే యూపీఐ ద్వారా మీడియం రిస్క్ నంబర్లు డబ్బు పంపేందుకు కస్టమర్లకు హెచ్చరిక సందేశం పంపిస్తుంది. లావాదేవీని మాన్యువల్ గా పూర్తి చేయమని అడుగుతారు.